హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువుకి అతి ప్రీతికరమైన నైవేద్యం పేలాల పిండి అని మనందరికీ తెలుసు. కానీ ఈ పేలాల పిండి ప్రసాదంతో పాటు అతి ప్రాచీనమైన నైవేద్యం ఇంకొకటి కూడా ఉంది అంట. అదే చవిటి ఉండలు. మన పెద్దల కాలంలో చవిటి ఉండలు కూడా తొలి ఏకాదశి నాడు మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టేవారట. బహుశా ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అతి ప్రాచీనమైన మహావిష్ణువుకి ప్రీతికరమైన చవిటి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బియ్యాన్ని వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం మన ఇంట్లో వాడుకునే వాటిని తీసుకోవచ్చండి. ఈ బియ్యం 5 నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అయ్యి పేలాల స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న బియ్యం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జార్కి మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లానికి 3 కప్పులు నీళ్లు పోసుకుని బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్తో కంటిన్యూగా తిప్పుతూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మరలా కలుపుకుంటూ బియ్యం పిండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిండి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని 10 నిమిషాలు చల్లారనివ్వండి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి మనం ముందుగా వేయించిన పుట్నాల పప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసిన తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అన్ని ఉండలు ఒకే సైజులో చుట్టుకుని మహావిష్ణువుకి నైవేద్యం పెట్టే ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో ప్రీతికరమైన ఈ చవిటి ఉండలను మహావిష్ణువుకి తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా ఇలా తయారు చేసి భక్తి శ్రద్ధలతో సమర్పించండి. అంతేకాదండి, ఈ చవిటి ఉండలు పెళ్లిగానే ఆడపిల్లలకు పెడితే నడుం బాగా గట్టిపడుతుంది. మీరు కూడా ఈ నైవేద్యాన్ని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.